మళ్ళీ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మనం చేద్దాం. కెన్ యూ డ్రింక్ ద వాటర్ అంటే ఈ స్టాల చేసుకొని ఇందులో ఉన్న స్టాల సాయంతో ఇందులో ఉన్న నీళ్ళని తాగలుగుతాము. చిన్న ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యాజిక్ చెప్పొచ్చు. 2 స్టాల్ తీసుకున్నాను. నేను ఇప్పుడు చేస్తాను. చిన్నగా నీళ్ళు తాగాను. ఎంత ట్రై చేసినా నీళ్ళు రావట్లేదు. ఎన్నిసార్లు ఇచ్చినా కూడా నీళ్ళు రాలేదు. దీంతో నీళ్ళు తాగటం జరిగింది. అంటే చిన్న మ్యాజిక్ లాగా. అంటే మనకి నీళ్ళు స్టాల్ ఎలా పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తాయి, ఇట్లా నీళ్ళని తీసుకోవటం వల్ల పీల్చినప్పుడు నీళ్ళు ఎలా వచ్చింది ఇందులోకి, మళ్ళీ దీంట్లో ఎందుకు రాలి అంటే కొబ్బరి బొండం తాగండి, కూల్ డ్రింక్స్ తాగినప్పుడు స్టాతో తాగుతున్నాం. ఆ స్టాతో తాగినప్పుడు నీళ్ళు పైపులోకి ఎలా వస్తాయి అంటే దీనికి ఒక సైన్స్ సూత్రం ఉంది. అది బెర్నౌలీ ప్రిన్సిపల్. అంటే ఇక్కడ మనం పీల్చుకున్నప్పుడు ఇందులో ఉన్న గాలి నా నోట్లోకి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న గాలి ఏం చేస్తుంది, ఇందులోకి రావడానికి ప్రయత్నం చేసి నీళ్ళ మీద ఒత్తిడి చేసినప్పుడు ఆ నీళ్ళు లోపలికి వచ్చి మనం తాగడానికి సహకరిస్తుంది. ఇది లో ప్రెషర్ క్రియేట్ కావటం హై ప్రెషర్ నుంచి గ్యాసెస్ లిక్విడ్స్ ఫ్లో అవుతాయి. ఆ విధంగా ఈ సూత్రం దగ్గర మనం చేసుకున్నాం. మరి స్టాల్ పని చేయకుండా ఎలా ఉంటాయి అంటే మనకి స్టాల్ ఈ విధంగా ఉండటానికి ఎలా పనిచేస్తుంది అనేది ఆధారంగా దీన్ని చేసాం. కానీ నీళ్లు రాకుండా ఉండటానికి ఇక్కడ ఏం చేసాం, ఒక 20-30 చిన్న గుండుసుతో రంధ్రాలు చేయడం జరిగింది. నేను సక్ చేశాను, పీల్చుకున్నాను, నీళ్లు రాలేదు. ఎందుకు రాలేదంటే నేను పీల్చినప్పుడు దీంట్లో లో ప్రెషర్ క్రియేట్ కావటం లేదు. ఎందుకు క్రియేట్ కావట్లేదు అంటే ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి కాబట్టి ఈ రంధ్రాలు గుండా నేను పీల్చినప్పుడు ఇందులో ఉండి గాలి లోపలికి వస్తా ఉంది. ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ కావటం లేదు కాబట్టి నీళ్ళు రావట్లేదు. అంటే ఇది ఒక మ్యాజిక్ గా మనం ఎంటర్టైన్మెంట్ గా మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఒక మంచి ప్రిన్సిపల్ ని దీని సూత్రం ఆధారంగా చిన్న ఎక్స్పెరిమెంట్ ఆధారంగా మనం చెప్పగలగవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.